ప్రచార యావ 27 మంది ప్రాణాలను తీసిందన్న విమర్శలు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మూటకట్టుకున్నారు. చంద్రబాబు పుణ్యస్నానం ఆచరించడాన్ని షార్ట్ ఫిల్మ్ గా రూపొందించడానికి పుష్కర ఘాట్ను ఎన్నుకున్నారని, అది కాస్త వికటించడంతో భక్తుల ప్రాణాలు గాలిలో కలిసిపోయాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఒకవైపు వేలాది మంది భక్తులు పుణ్య గోదావరిలో మునగాలనే తపన, మరోవైపు సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా పుష్కర ఘాట్లో పుణ్య స్నానం ఆచరించడం, ఆ తరువాత జనం తొక్కిసలాట జరగడం అంతా సినిమా సీన్ను తలపిస్తున్నట్లు ఘటన జరగడం వెనుక ఏపీ సీఎం చంద్రబాబు ప్రచార యావ దాగి ఉందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. 3 గంటల పాటు క్యూలను ఆపేసి మీరు 3 గంటల పాటు ఘాట్లో ఉండి ఇదంతా కూడా కేవలం ఒక అద్భుతమైనటువంటి ఫోటోలు రావాలి, అద్భుతమైనటువంటి ఒక ప్రచారానికి ఉపయోగపడే ఫిల్మ్స్ రావాలి అనేటటువంటి యావతోటి జరిగినటువంటి తప్పిదం. పుష్కరాల ఏర్పాట్లలో ప్రభుత్వ తప్పటడుగులు, సీఎం చంద్రబాబు వీఐపీ ఘాట్ను వదిలి షార్ట్ ఫిల్మ్ కోసం పుష్కర ఘాట్లో అడుగు పెట్టడంతోనే తొక్కిసలాట జరిగిందని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి స్పష్టం చేస్తున్నారు. వేలాది మంది, లక్షలాది మంది అక్కడ వచ్చినట్టు ఆ సీన్ మొత్తం అన్ని టీవీల్లో ప్రచారం చేయించడానికి చంద్రబాబు నాయుడు గారి టెలిఫిల్మ్ షూటింగ్ జరిగింది. 3.5 గంటల సేపు పూజ జరిగింది. మాకదే ఆశ్చర్యం వేసింది, ఇంతసేపు పూజ అని. చివరికి జరిగింది టెలిఫిల్మ్ షూటింగ్. పుష్కర ఘాట్ను హైలైట్ చేస్తూ ఏపీ సర్కార్ ప్రచారం చేసింది సీఎం చంద్రబాబు షార్ట్ ఫిల్మ్ కోసమేనని ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందడానికి ఏపీ సీఎం చంద్రబాబు ఓ ఇంటర్నేషనల్ ఛానల్తో డాక్యుమెంటేషన్ నిర్మాణం కోసమే పుష్కర ఘాట్ను వేదికగా చేసుకున్నారన్న విమర్శలు గుప్పుమంటున్నాయి. ఒకటి జియోగ్రాఫికల్ ఛానల్ని అక్కడ తీసుకొచ్చి నీ బ్రాండ్ ఇమేజ్ పెంచుకోవాలి, నువ్వు ఒక వ్యాపారం చేసుకోవాలనేటటువంటి ఆలోచనతోటి ప్రపంచం అంతా నీ పేరు వెళ్ళాలి, నువ్వు గొప్పవాడిగా చిత్రీకరించబడాలి అనేటటువంటి ఆలోచనతోటి ఈ గోదావరి పుష్కరాల్ని, పవిత్రమైనటువంటి గోదావరి, తల్లిలాంటి గోదావరి, ఇవాళ కన్న తల్లిలాంటి గోదావరి, కన్నీటి గోదావరిగా ఈ రాజమండ్రిని మార్చింది అంటే నిజంగా బాధపడవలసినటువంటి అవసరం ఉంది. తల్లి గోదావరిని మార్కెట్ చేసుకోవాలన్నప్పుడే నువ్వు ఎంత ఉత్తముడవో అర్థమవుతుంది, ఎంత గొప్పవాడవో అర్థమవుతుంది. ఇవాళ జరగవలసినటువంటి నరమేధానికి ఖచ్చితంగా నువ్వే కారణం. ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి యూరోపియన్స్ ఎందుకున్నారు, వాళ్ళతో నీకు ఉన్నటువంటి డీల్ ఏంటన్నది ఖచ్చితంగా చెప్పవలసినటువంటి అవసరం కూడా నీకుంది. ఒక డాక్యుమెంటరీని క్రియేట్ చేయించుకొని భవిష్యత్తులో అతనికి అనుకూలంగా మార్చుకోవడం కోసం రాజమండ్రి పుష్కరాలని అవకాశంగా వినియోగించుకున్నాడు. తనను తాను ప్రమోట్ చేసుకోవడానికి తీసుకోవాల్సినటువంటి విజువల్స్ని అత్యంత జాగ్రత్తగా, పకడ్బందీగా, జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవడానికి అక్కడ టైంని అంతా కూడా చక్కగా కేటాయించుకున్నాడు. ప్లాన్ ఫ్లాప్ కావడంతో ఏపీ సీఎం చంద్రబాబు నేరం నాది కాదు, వచ్చిన జనానిది, విచారణకు ఆదేశిస్తున్నామని చేతులు దులుపుకునే యత్నం చేస్తున్నారని విపక్షాలు అంటున్నాయి. సాక్షి న్యూస్, హైదరాబాద్.